నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు కూడా మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగే నిన్న కూడా ఏంటంటే కొంత మార్కెట్ చాలా ఆచితూచి స్పందించింది. ఈరోజు ఆర్బీఐ పరపతి మీటింగ్ రిజల్ట్స్ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ చేయబోతున్నారు. సో దాన్ని చూసి మార్కెట్ ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటంటే అందుకంటే ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు మీకు మార్కెట్లో ఉండే సందేహాలు అలాగే సలహాలు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు మాట్లాడే ముందర తప్పనిసరిగా మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. లేకపోతే అంటే మాకు వినిపించటం లేదు. వినిపించకపోతే ఏంటంటే మేమేదో తప్పు చెప్పడంతో దాంట్లో ఇబ్బంది అవుతుంది. మీకు తప్పు చెప్పడం వల్ల మీకు ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీ మ్యూట్ చేస్తేనే, అదర్వైజ్ అంటే కాల్ మేము తీసుకునే పరిస్థితి కల్పించద్దు దయచేసి. సో టీవీ మ్యూట్ చేసి మాత్రమే మీరు మొబైల్లో మాట్లాడితేనే కాల్ తీసుకోగలుగుతాము. కాబట్టి తప్పనిసరిగా మీరు మాకు సహకరించండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. 10:30 తర్వాత వారితో మాట్లాడి వారితో మీరు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ గెస్ట్ శ్రీ ప్రభు మాలెంపాటి గారు. నమస్కారం అండి. నమస్తే మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్ మరి మనం కాలర్స్ని తీసుకుందామా సార్? ఒక 1 మినిట్ ఈరోజు మార్కెట్ ఎట్లా ఉండబోతోంది సార్? ఇది అక్టోబర్ 1st డే ఇది స్టార్ట్, ఇవాళ సిరీస్ స్టార్ట్. ఇవాళ ఆర్బీఐ మీట్ ఉంది 10 o'clock కి. సో జనరల్గా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రేట్ కట్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఆర్బీఐ గవర్నర్ కామెంట్ ఈజ్ ఇంపార్టెంట్ టుడే. అది వాచ్ చేయాలి. ఎందుకంటే డోవిష్ గా మాట్లాడతారా, హాకిష్ గా మాట్లాడతారా, నెక్స్ట్ ఏంటి అనేది ఉంటది. కాబట్టి మెయిన్ అది మనం May 12th సీజ్ ఫైర్ తర్వాత 24,500 అనేది స్టాండర్డ్ గా సపోర్ట్ తీసుకున్నాం. అక్కడ నుంచి 3 times ఇంట్రాడే డౌన్ అయింది, కానీ క్లోజింగ్ ఒక్కసారి డౌన్ అయింది. సో మనం కూడా దగ్గర అక్కడే ఉన్నాము. సో ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే 9 days స్ట్రీక్, కంటిన్యూస్ గా 9 days ఇది, ప్లస్ లాస్ట్ 2 series మైనస్ లో ఉన్నాయి. ఈ సిరీస్ క్లోజ్ అయింది, ఇది నిన్నటి క్లోజ్ అయిన సిరీస్. అంత ముందు 2 కూడా డౌన్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డే సిరీస్ కాబట్టి కంటిన్యూస్ గా ఆ సిరీస్ కనుక లోయెస్ట్ పాయింట్ లో క్లోజ్ అయితే ఫస్ట్ డే పాజిటివ్ ఉంటుంది జనరల్ గా. సో ఇవాళ పాజిటివ్ ఉండొచ్చు. స్టేటస్ కు ఏమన్నా 45 minutes ఎవరైనా సరే, ఇంట్రాడే ట్రేడర్స్ అని ఎవరైనా సరే అది చూసిన తర్వాత దాని డైరెక్షన్ చూసినాక అప్పుడు కొంచెం బై ఆన్ డిప్స్ మార్కెట్ పడినప్పుడు అప్పుడు తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ప్లస్ మెయిన్ ఏంటంటే ఇవాళ యుఎస్ షట్ డౌన్ అయింది. వాళ్ళ డెట్ కి అపోనెంట్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు. పండగ మనకి సెలవు అయితే వాళ్ళకి సెలవు ఇచ్చాము ఇవాళ, యుఎస్ కి సెలవు ఇచ్చాము ఇవాళ. సో వాళ్ళు ఇవాళ వర్క్ చేయకపోవచ్చు. అది మెయిన్ అండి, మెయిన్ కారణం. మన ఆర్బీఐ పాలసీ చూసినాక మన డైరెక్షన్కి వెళ్ళాలి. సరే, మీరు చెప్పినట్టుకంటే ఆర్బీఐ పాలసీ 10 గంటలకు వస్తుంది కాబట్టి 10 గంటలకు మన కార్యక్రమం మళ్ళీ మనం ఆ మధ్యలో ఉంటాం కాబట్టి అప్పుడు తప్పనిసరిగా సార్ మీకు ఆర్బీఐ పాలసీ డెవలప్మెంట్ ఒక్క నిమిషం మళ్ళీ మీరు చెప్పే ప్రయత్నం చేయండి సార్. సో సార్ మనం ప్రస్తుతం కాలం తీసుకున్న జనార్దన్ గారు అనంతపురం నుండి. గుడ్ మార్నింగ్ సార్. జనార్దన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు. ఎస్ సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? లారస్ ల్యాబ్స్ అండి, డిసిబి బ్యాంక్ సార్. ఫ్రెష్ అండి లేదంటే ఏం చేస్తారు, హోల్డ్ చేస్తున్నారా? టెక్నికల్ ఎంట్రీ లెవెల్ చెప్పండి. అది కాదు సార్, ఫ్రెష్ ఎంట్రీనా లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా? ఫ్రెష్ ఎంట్రీ. లారస్ ల్యాబ్స్ కొంచెం పెరిగి తగ్గిందండి 855. నెక్స్ట్ రిజల్ట్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. లాస్ట్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, నెక్స్ట్ కూడా బాగుండొచ్చు అని. ఇది మీకు మూమెంట్ ఉంటే దాదాపు 1100 క్రాస్ అయ్యి 1200 మధ్యలో ఇది అవ్వచ్చు, ఇది ఈ సిరీస్ క్లోజ్ అయ్యే లోపల అనేది ఎక్స్పెక్టేషన్. సో ఆ రిజల్ట్స్ కనుక బాగుంటే డెఫినెట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు, ఏం డౌట్ లేదు. తర్వాత డీసీబీ బ్యాంక్ అన్నారు 126 నడుస్తుంది. బ్యాంక్ పాలసీ ఉంది సార్, ఆర్బీఐ పాలసీ ఉంది 10ంటికి. దాన్ని చూసిన తర్వాత కొంచెం ఇది ఉంటుంది. సో ఇది కొంచెం డౌనే ఉంది సార్. ఏదైనా 127 క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి, లేదా 124 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ పాలసీ అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మూవ్మెంట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్ మనం కాల్ రండి. సురేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ ఇది జియో ఫైనాన్స్ ఉంది సార్, నా దగ్గర 320 ఆ రేట్ లో కొన్నామంటే లాంగ్ టర్మ్ గా ఉంచుకోవచ్చా సార్? మంచి చీర కాదు. లాంగ్ టర్మ్ మీకు 1000 రూపీస్ చూస్తాం మనం. అండ్ టైం అడగద్దు, కానీ 5 years అబవ్ అనుకోండి, లాంగ్ టర్మ్ అనుకోండి. మీకు ఎక్సెస్ అన్న అమౌంట్ దాంట్లో పెట్టేయండి. ఇప్పుడు నాకు 5 years దాకా ఈ డబ్బుతో నాకు పని లేదు, ఎక్సెస్ ఉన్న అమౌంట్. ఎందుకంటే ఇదివరకు ఎర్నింగ్స్ సేవింగ్స్ చేసినాక ఎక్స్పెండిచర్, ఇప్పుడు ఎక్స్పెండిచర్ చేసినాక సేవింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు
ఎర్నింగ్స్ నుంచి ముందు సేవింగ్స్ చేసి తర్వాత ఎక్స్పెండిచర్ పాలసీ మారింది, న్యూ పాలసీ అది. సో డెఫినెట్గా కమిట్మెంట్ ఉంటే మనం సేవింగ్ చేస్తాం, సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇది మార్చుకోవాలి ఎవరైనా. సో జియో ఫైనాన్స్ లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్ అండి, అది నేను సూచన. సో సార్ మరో కాల్ అండి, రాజు మెదక్ నుండి. నమస్తే రాజు గారు. నమస్కారం సార్. ఎస్ సార్, సార్ ఏ స్టాక్స్ కోసం? నమస్కారం ప్రభు గారు. నమస్తే సార్. సార్ ఎన్టీసీ షేర్స్ ఉన్నాయి సార్, ఒక 230 రూపాయలు, ఒక 500 క్వాంటిటీ ఉన్నాయి. ఎన్టీపీసీ ఎన్టీపీసీ అండి? నోను ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. నాగార్జున కన్స్ట్రక్షన్. ఓకే, దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా మరి? ఏం NCC. చేస్తారో పరిస్థితి అర్థం కావట్లేదు. ఎన్సీసీ మీకు 208 నడుస్తుంది సార్, 232 అన్నారు కదా. అవును సార్. 232 అంటే కొంచెం డౌన్ సైడే ఉంది సార్, కొంచెం వీకే ఉంది, కొంచెం ఆగాలి. హోల్డ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ అంటే మీకు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, పర్లేదు. మళ్ళీ మీకు ఎందుకంటే బాగా పడేటప్పుడు డౌన్లోనే కొన్నారు మీరు. ఎప్పుడు ఈ లాస్ట్ ఇయర్ చూస్తే 308, 312 17th December 24, అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది, ఇంకా కొంచెం వీకే ఉంది, కొంచెం టైం పడుతుంది సార్. మనకేమన్నా అన్ని పారామీటర్స్ మారి యుఎస్ ఇండియా రిలేషన్స్ సెటిల్ అయినప్పుడు అప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో లాస్ట్ రిజల్ట్స్ చూసినా మీకు కొంచెం తగ్గినాయి. మార్చ్ మీద 6,000 crores అయితే 5,000 crores ఉంది. అంటే నెక్స్ట్ 2 quarters చూస్తే కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. రైట్ అండి, అదేంటి సూచన రాజు గారు. సో మరో కాల్ రండి, ప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం అండి ప్రకాష్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. ఎస్ సార్. సార్ నేను హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయండి, కొన్నాను. అది బాగా పడుతుంది, దాన్ని ఉంచుకోవాలా తీసేయాలా? హెచ్డిబి ఫైనాన్షియల్ మామూలుగా అన్లిస్టెడ్లో 1200-1400 14 అంటే ఇష్యూ రేటులో అక్కడికి ఇచ్చారు. అది 1100 దాకా వచ్చి మళ్ళీ డౌన్ ఉంది. ఇది లాంగ్ హోల్డింగ్ గ్రూప్ మంచిదే, లాంగ్ హోల్డింగ్ అయితే మీరు ఉంచుకోండి. మళ్ళీ 1200-1300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. రైట్ సార్, సరే అండి. సో మరో కాల్ రండి, అనిల్ కుమార్ గారు, కరీంనగర్. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ సార్ ప్రభు గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది హడ్కో ఉంది సార్. హడ్కో ఓకే సార్ చెప్పండి. హడ్కో ఇది 120 షేర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర, అది పెరగట్లేదు సార్. ఏ రేట్లో ఉందండి? 300 రూపీస్ లో ఉంది. 232 300 అంటే బ్రేక్అవుట్ అయింది సార్. మీ 300 రేట్ రావడానికి టైం పడుతుంది. లాస్ట్ మీకు ఈ సంవత్సరం కూడా 256, 260 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది దాటితేనే మీకు 300 మీరు బాగా అంటే లాస్ట్ 1.5 year ముందు కొన్నట్టున్నారు, అంతేనా? మీకు పడేటప్పుడు కొన్నట్టున్నారు. నేను అందుకే చెప్తున్నాను, నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ స్క్రిప్ట్ అయినా కొనేటప్పుడు ఎవరు రికమెండ్ చేసినా కానీ ఆ స్క్రిప్ట్ పరిస్థితి ఏంటి, లోవర్ రేంజ్లో ఉందా, హయ్యర్ రేంజ్లో ఉందా, లాస్ట్ 3 months 6 months ఎక్కడ ఉంది, ఆ రిజల్ట్స్ బట్టి మూమెంట్ ఉందా, రిజల్ట్స్ బాగుంది అప్పుడు పడిందా, లేకపోతే ఎట్లా, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయండి. సో దాని ప్రకారం, ఎందుకంటే హైలో నుంచి పడేటప్పుడు కరెక్ట్గా ఫాలింగ్ నైఫ్ ఎట్లా ఉంటుందో ఆ నైఫ్ మనం పట్టుకుంటే ఏమవుతుంది సార్, అదే అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ చూడండి, చూస్తే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. లాంగ్ హోల్డింగ్ అంటే ఇది కొంచెం బాగా టైం పట్టింది సార్ ఇది, ఎందుకంటే కొంచెం స్లోనే ఉంది, బాగా మీకు 2-3 years పట్టుద్ది. హోల్డ్ చేయండి, అప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యుయేషన్ ప్రకారం ఏదన్నా ఉంటే అప్పుడు రావచ్చు. ఎందుకంటే అంత అనిపించట్లేదు, ఇంకా మీకు 80 rupees రావాలి. సో ఎప్పుడన్నా మళ్ళీ ఫ్రెష్ న్యూస్ ఏదన్నా వచ్చినప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయాలి. రైట్ అండి. సో సార్ మరో కాల్ అండి, శర్మ గారు, విజయవాడ నుండి. నమస్కారం శర్మ గారు. నమస్కారం సార్. హిందుస్థాన్ కాపర్ లెవెల్స్ ఎంతవరకు వెళ్తాయండి? నా దగ్గర ఉన్నాయి 1000 షేర్లు. హిందుస్థాన్ కాపర్ అవునండి. ఎంతలో ఉన్నాయి సార్? 70 రూపాయల 331 ఉంది. అవునండి, అంటే మాక్సిమం 350 హై ఉందండి. ఇంకా కొంచెం పెరిగేటట్టే ఉంది సార్. ఇది కొంచెం ఇంకా బ్రేక్అవుట్ అయింది, పైనే ఉంది, కింద అంటే డౌన్ సైడ్ ఏం లేదు, ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. 342 దాకా రావచ్చు. అది కనుక క్రాస్ అయితే మీరు అన్న రేట్ రావచ్చు. ఆ లెవెల్ చూసుకోండి, కానీ ట్రెండ్ అప్పే ఉంది సార్. రైట్ సార్, అదండి సూచన సార్. సార్ మరో కాల్ అండి, కరీంనగర్ నుండి తిరుపతి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ జేబీఎం ఆటో బాగా లాస్ లో ఉన్నా సార్. జేబీఎం ఆటో ఎంతలో కొన్నారు సార్? 770 ఉన్నా సార్, ఇప్పుడు బాగా లాస్ లో ఉన్నా. ఒక 100 రూపీస్ డౌన్లో ఉంది. అవును సార్, అదే సార్. జేబీఎం అంటే కొంచెం వీకే ఉంది సార్, కొంచెం డౌన్, ఇంకా కొంచెం డౌనే అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం యావరేజ్ చేయాల్సి వస్తుంటుంది, మీరు కొంచెం ఆగండి. ఎందుకంటే మీకు
570 కనుక అదే మన 660 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వీకే ఉంది సార్, డౌన్ అవ్వచ్చు. మళ్ళీ యావరేజ్ చేయడానికి మీకు అవకాశం వస్తుంది, అప్పుడు యావరేజ్ చేయండి ఆ లెవెల్స్ వచ్చినప్పుడు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రమేష్ గారు మిర్యాల కూడా నుండి. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. ఎస్ సార్. టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అండి ఇప్పుడు? అవుతుంది కదా టాటా మోటార్స్ జనరల్గా నేను కంటిన్యూగా చెప్తున్నా, అది జాగ్వార్ తినేస్తోంది దీంట్లో. సో దీని ప్రాఫిట్స్ అంతా దానికి వెళ్తుంది. ఇప్పుడు అండర్ వాల్యూ యాక్చువల్గా. ఈవీ స్టార్ట్ చేసినాక మూమెంట్ వస్తుంది, దాదాపుగా 1000 పైన ఉండే అవకాశం ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్. ఆ జాగ్వార్ కూడా సపరేట్ చేసి చేస్తాను, ఎంటిటీస్ చేస్తున్నారు, దానికి చూపిస్తున్నారు. అది చూపించినప్పుడు ఒక పాయింట్. రెండవది ఈవీ మూమెంట్ బాగా వచ్చినప్పుడు పెరిగే ఛాన్సులు ఉంటాయి. వీళ్ళు ఈవీలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారండి. రైట్ అండి, అదండి సూచన. సో సార్, సో ఏంటంటే సార్ అంటే మరి యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నట్టుగా అంటే ఒక 45 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు మార్కెట్ని అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. మాక్సిమం స్టేటస్ క్యూయే ఉండొచ్చు. ఎక్స్పెక్టేషన్ ఇంట్రెస్ట్ రేట్ RBI rates పెంచే ఛాన్స్ లేదు, కట్ చేసే ఛాన్స్ అసలు లేదు. సో న్యూట్రల్లే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే మార్కెట్ కొంచెం బై ఆన్ డిప్స్ మూడ్ లో ఉంది. ఏదన్నా కొంచెం వచ్చి తర్వాత ఆయన మాట్లాడే కామెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఏంటి పరిస్థితి, అంటే వాళ్ళ పాలసీ ఎలా ఉంది, ఏమి తీసుకుంటున్నారు అనేది, ఏం డిసిషన్ తీసుకుంటున్నారు అనేది, ఒక డోవిష్ గా మాట్లాడుతున్నారా హాకిష్ గా మాట్లాడుతున్నారా, అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మూమెంట్ ఉండే ఛాన్సులు ఉన్నాయండి. రైట్ సార్, రైట్ అండి. లెట్ us see. ఎనీవే సార్, మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు నుండి. నమస్కారం రాజేష్ గారు. నమస్తే సార్. ప్రభు గారికి కూడా నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా దగ్గర కెనరా బ్యాంక్ 105లో ఉన్నాయి సార్. కెనరా బ్యాంక్ 105లో ఉన్నాయి సార్. ఈ రేట్ లో ఉన్న ప్రాఫిట్ బుక్ చేయమంటారు, కొంచెం ఉంచుకోమంటారు పన్నాలు. మనం కంటిన్యూస్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ సార్. జిఎంఆర్ పవర్ అండ్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్. ఓకే ఓకే. ఇది కెనరా బ్యాంక్, అదేలేండి. కెనరా బ్యాంక్ మనం అనుకున్నట్టే 122 దాటితే 135 దాకా రావచ్చు అని ఎక్కువ సార్లు అనుకున్నాం. మీకు ఇప్పుడు 126 దాటినప్పుడు కొంచెం జనరల్గా పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ పాలసీ ఉంది కాబట్టి కొంచెం చూడండి, దాన్ని బట్టి మూమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా రివర్స్ అయ్యి ఏదైనా నెగిటివ్ ఉన్నా పడుతున్నాడు, అప్పుడు అమ్మేసేయండి. మళ్ళీ మనం రీట్రేస్మెంట్ అప్పుడు కింద కొనవచ్చు. ఇది 120కి వస్తుంది, మళ్ళీ 95, 100కి వస్తుంది. ఆ రేంజ్లోనే కదలాడుకి చాలా ఒక దాదాపుగా 1.5 year నుంచి. సో ఇప్పుడు మూమెంట్ వచ్చింది. ఇప్పుడు మూమెంట్ వచ్చేటప్పుడు జనరల్గా మనం అక్కడ దాకా వెయిట్ చేసి అక్కడ అమ్మితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో అందుకని ఈ లెవెల్ చూడండి సార్, ఈ లెవెల్ చూసి దాన్ని బట్టి వెళ్ళచ్చు. తర్వాత జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ అన్నారు, ఇది ఫ్రెష్ బయింగ్ అండి. 114 ఉంది, పాయింట్ న్యూట్రల్ ఉంది ఇవాళ. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. మీకు 108 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వీకే ఉంది, మీరు కొంచెం ఆగండి. ఇది ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. రైట్ సార్. సార్ అదే సూచన. మరి ప్రకాష్ గారు నెల్లూరు నుండి. నమస్కారం ప్రకాష్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ వారి ఎనర్జీ, విక్రమ్ సోలార్, ఎస్ బ్యాంక్ ఈ రేట్లలో బై చేయొచ్చా, లేదైతే ఏ రేట్లో బై చేయొచ్చా? సార్ వారి ఎనర్జీ లాంగ్ టర్మ్ కి అయితే కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. అది మళ్ళీ బాగానే ఉంటుంది. మీకు ఇప్పుడు కూడా బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ 3700 దాకా రావచ్చు. అది క్రాస్ అయినప్పుడు 38 క్రాస్ అయినప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే మంచిదే. వారి ఎనర్జీస్ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, సో ఎక్కువ మార్కెట్ సేల్స్ కూడా బాగా ఉంది వాళ్ళది. ఎస్ బ్యాంక్ అంటే నేనైతే ఎస్ బ్యాంక్ రికమెండ్ చేయను సార్, ఎందుకంటే అది కొంచెం మూమెంట్ లేదు. 400 ఎక్కడ, ఇప్పుడున్న రేట్ ఎక్కడ, ఎప్పటికి వచ్చాను. అది వాళ్ళు గవర్నమెంట్ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది, కానీ కొంచెం మూమెంట్ రావట్లేదు. ఎవరన్నా వచ్చి టేక్ ఓవర్ చేసి అప్పుడు చేస్తే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏదన్నా న్యూస్ ఉన్నప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. అప్పుడు దాకా దీన్ని పట్టించుకోకపోవటమే బెస్ట్ ఎస్ బ్యాంక్ని. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, బాలరాజు గారు నెల్లూరు నుండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ ప్రభు సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఎస్జేవిఎన్ 150 రూపీస్ సార్ తీసుకున్నాను సార్. ఏదండి? ఎస్జేవిఎన్. ఓకే. ఎంతలో కొన్నారు? 150 రూపాయలు సార్. 150. 90 ఉంది సార్, 91, 60.64%. ఇంకా కొంచెం వీకే ఉంది సార్. ఇది చాలా మంది కూడా ఎస్జేవిఎన్ అప్పట్లో లాస్ట్ 1.5 year మూమెంట్ బాగుండే, అప్పుడు కొంచెం ఇదైంది. అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్, సో కొంచెం టైం పడుతుంది సార్. లాంగ్ హోల్డింగ్ మీరు మినిమం 5 years అన్నా ఉండాలి, అప్పుడు కానీ మూమెంట్ రాదు. సో స్క్రిప్ట్ అయితే మంచిదే, ఫండమెంటల్స్ ఏ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు డెట్ కూడా కొంచెం క్లియర్ చేసుకుంటున్నారు. డివిడెండ్ కూడా బాగానే ఇస్తారు, 66% చూస్తే. సో అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తున్నారు వీళ్ళు, అంటే డెట్ క్లియర్ చేసుకుంటున్నారు. తర్వాత కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, చిత్తూరు నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి.
నమస్తే సార్. ఎస్ సార్. సార్ సార్ బిఎస్సి కొనిన్నాను సార్ నేను. బిఎస్సి ఎంతలో కొన్నారు సార్? సార్ 2649 సార్. ఓకే, అది లాంగ్ స్టాండ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. మా లాంగ్ స్టాండ్, ఇది నేను చెప్పేది రికమెండేషన్ కాదు కానీ కంటిన్యూస్గా చెప్పా, గంటా పదంగా చెబుతున్నా. బిఎస్సి, ఎన్ఎస్సి లిస్ట్ కాలేదు, ఎన్ఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ క్యాంప్స్, ఇవి స్క్రిప్ట్స్ కూడా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు మీరు ఇవి రీట్రేస్మెంట్ అయినప్పుడు పడినప్పుడు పార్ట్గా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ సార్, అదండి సూచన. సో బళ్ళారి నుండి ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? ప్రో ఫార్మ్, ఇండో ఫార్మ్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఏం సార్? ఇంకొకసారి చెప్పండి. ప్రో ఫార్మ్ అండ్ ఇండో ఫార్మ్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ప్రోస్టామ్ ఒకటి, ఇన్ఫో సిస్టమ్ ఓకే, ఇంకోటి సార్ ఇండో ఫార్మ్ సార్. ఇండో ఫార్మ్. సెకండ్, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్? ప్రో ఫార్మ్ సార్. ప్రోస్టామ్ ఇన్ఫో సిస్టమ్స్. రెండు ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? నేను అదే చెప్పాను. ప్రోస్టామ్ ఇన్ఫో సిస్టమ్స్ 195 నడుస్తుంది సార్. డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో ఒక్క నిమిషం, అంటే సెల్లింగ్ ఎనర్జీ స్టోరేజ్ పవర్ కాంపౌండింగ్ ఎక్విప్మెంట్ ఇది. మీకు ఇది కొంచెం బ్రేక్ డౌన్ అయింది సార్, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. 180 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లేదంటే 190 కనుక క్రాస్ అయితే అప్పుడు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే 196 అంటే కొంచెం డౌనే ఉంది, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి సార్. 180 వరకు రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. అది కనుక మీరు యూటర్న్ తీసుకుంటే అక్కడ నుంచి 195, ఇప్పుడు 195 ఉంది కదా, 196 క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. సో మేజర్ 195 to 200 చూడండి, చూసి ఆ రేంజ్లో ఎక్కడన్నా కొనుక్కోండి. అదే మీకు డౌన్ అవుతుంటే మటుకు 180 వరకు ఆగండి సార్. ప్రోస్టామ్ అయితే. ఇండోఫామ్ అయితే మీకు 227, ఇవాళ 2.72% పెరిగింది. మీకు ఇది కూడా కొంచెం డౌనే ఉంది సార్, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కంటిన్యూస్గా 262 దాకా వచ్చి కొంచెం డౌన్ అవుతుంది. మీకు ఏదైనా 225 క్రాస్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. అప్పుడు మళ్ళీ 265 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ మార్కెట్ మూమెంట్స్ ఉన్నప్పుడు కొంచెం పారామీటర్స్ అన్నీ మనకి చూసాం కదా, ఎక్కడ యూఎస్ది కానీ మనకి అన్నీ సెటిల్ అవ్వట్లేదు. ఆ సెటిల్ అయినప్పుడు కొంచెం ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే ఎప్పుడు సెటిల్ అవుతుందో చెప్పలేము, టైం పట్టుద్దా, లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ రాత్రికి వచ్చి మళ్ళీ పొద్దున్నే ఆలోచన వస్తే పొద్దున్నే వచ్చి నేను ఇండియాతో సెటిల్ చేసుకొని అంటారా అనేది చెప్పలేము ఆయనతో. సో డెఫినెట్గా ఎప్పుడు సెటిల్ అయింది అనుకోండి టక్క పెరుగుతుంది. రైట్ అండి. సో సార్ మరో కాల్ అండి, గోపాలకృష్ణ గారు భీమవరం నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి, దసరా శుభాకాంక్షలు ఇద్దరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్. గరుడ కన్స్ట్రక్షన్ ప్రెజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కి? ఏదండి? హైదర్ ఎనర్జీ షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? రెండోది ఒకసారి చెప్పండి. ఇరిడా హైదర్, ATHER, హైదర్ ఎనర్జీ. హైదర్ ఎనర్జీ ఒక్క నిమిషం. షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? రెండు చెప్పండి. గరుడ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంజనీరింగ్ 185 నడుస్తుంది సార్, నడుస్తుంది. ఇది కొంచెం కొనొచ్చండి, ఇది గరుడ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ సెకండ్, హైదర్ ఎనర్జీ EI, ఇది కొంచెం డౌన్ అవుతుంది సార్, కొంచెం వీకే ఉంది, కొంచెం ఆగండి. ఇది రెండోది అయితే ఓకే తీసుకోండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, శివరావు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీకు వారికి బాగా చెప్తున్నారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. అది ప్రభు గారిని అడగాలి సార్. సాత్విక్ ఎనర్జీ అని మొన్న IPO వచ్చింది సార్. సాత్విక్ ఎనర్జీ ఓకే, 465 రూపాయలకి ఇచ్చాడు సార్. అది ఇప్పుడు రోజుకి తగ్గిపోతుంది. ఓకే, అంటే గ్రీన్ ఎనర్జీ. అదే అండి, గ్రీన్ ఎనర్జీ కొంచెం టైం పట్టుద్ది సార్ అది సాత్విక్. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ అనేది ఇప్పుడు మనకి ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి, ఈవీకి రావాలి, ఈవీ నుంచి హైడ్రోజన్కి రావాలి, హైడ్రో నుంచి గ్రీన్ హైడ్రోజన్కి రావాలి. ఇది మెయిన్ ప్రాసెస్. సో మనకి 2030 కార్బన్ ట్యాక్స్ అన్నా అది ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉంది. కాబట్టి ఇంకా కొంచెం 5 years అబోవ్ అన్నప్పుడే దీంట్లో గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ కొనాలి. ఫ్యూచర్ స్టాక్స్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకోవచ్చు ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్. బట్ ఒక 5 years దాకా పెద్ద ఫైర్ దాంట్లో ఉండదు.
మీకు ఇప్పుడు పడిపోయినా లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకుంటే, ఎందుకంటే ఐపీఓస్ గెయిన్స్ కోసం ఎఫ్ఐఎస్ వాళ్ళు లిస్టింగ్ రోజే ఇది చేసేసుకుంటున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. అది మెయిన్ ఒక అందుకు కారణం. ఎందుకంటే ఈక్విటీలో నుంచి ఐపీఓస్ బాగా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. ఈ వారం కూడా దాదాపుగా 20-21 ఉన్నాయి. సో ఎక్కువ అమౌంట్ మార్కెట్ కూడా కొంచెం అక్కడ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని లేకపోతే ఉన్నాయి అమ్ముకొని ఐపీఓస్ అప్లై చేద్దామన్న థాట్ కూడా చాలా మందికి ఉంది కాబట్టి మార్కెట్ కూడా అట్లానే ఉంటుంది. సో అది మెయిన్ కారణం. ఈ ఐపీఓస్ కూడా ఒక కారణం, మార్కెట్ పెరగపోవడానికి ఒక కారణం ఐపీఓస్ కూడా తీసుకోవచ్చు మనం. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అనుకోండి, గ్రీన్ 5 years అబౌవ్ అయితే ఉంచుకోండి సార్, ఏం పర్లేదు. షార్ట్ టర్మ్ అయితే ఇంకొంచెం తగ్గే ఛాన్సులే ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో ధర్మారావు గారు హైదరాబాద్ నుండి, నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. Yes, sir. Yes, sir. నమస్కారం ప్రభు గారు. సార్ నమస్తే సార్. సార్ నా దగ్గర క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1480 ఉన్నాయి సార్. క్లీన్ సైన్సెస్ ఓకే. సో కొంచెం డౌన్ లో ఉంది, ఇది ఏం చేయమంటారు? యావరేజ్ చేయొచ్చా? ఇది మంచి కంపెనీ సార్, మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ మంచి కంపెనీ, డౌట్ లేదు. 1097 ఇవాళ న్యూట్రల్ ఉంది, ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు సార్. మీకు 1070 to 1080 మధ్యలో అక్కడ తీసుకోవాలి. అది కనుక తీసుకోకపోతే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ చూడండి, ఆ లెవెల్స్ చూసి కొంచెం డౌన్ అవుతుంటే ఆగండి. అక్కడ తీసుకొని యూటర్న్ తీసుకుందా అక్కడ యావరేజ్ చేయండి, అది బెస్ట్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సుధాకర్ గారు అనంతపురం నుండి, నమస్కారం సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ ఒకటి వచ్చేసి గ్లోటిస్ లిమిటెడ్, గ్లో, ఇంకోటి ఫ్యాప్టెక్ సార్. ఇవి రెండు ఐపీఓస్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. గ్లోటిస్ ఓకే, GLOTTIS, ఇంకోటి ఫ్యాప్టెక్ సార్. ఓకే, సేఫ్టెక్ ఇవి రెండు అప్లై చేయించాం సార్ లిస్టింగ్ గెయిన్స్ కోసం. ఐపీఓస్ లాంగ్ టర్మ్ ఉంచుకోండి సార్ రెండు కూడా. అంటే లిస్టింగ్ కోసం, లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మీరు దాన్ని బట్టి ప్రకారం ప్రాఫిట్లో వచ్చిందంటే తీసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ అయితే రెండు ఉంచుకోవచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే జనరల్గా ఐపీఓస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్కే చూసుకుంటున్నారు ఎక్కువ మంది. సో మేజర్ ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళు దానివల్ల కొంచెం ఇదవుతోంది. సో లాంగ్ హోల్డింగ్ అయితే కొంచెం పెట్టుకోండి, ఏం పర్వాలేదు, మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, ఒంగోలు నుండి బాబ్జీ గారు, నమస్కారం బాబ్జీ గారు. సార్ మూర్తి గారు, మీకు ప్రభు గారికి పండగ శుభాకాంక్షలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఒక 2 స్టాకు సార్. చెప్పండి. ఈ క్లాత్ కు పండగలై వస్తున్నాయి కదా సార్, క్లాత్ కు సంబంధించి సాయి సిల్క్, వర్ధమాన్ టెక్స్, వీటిల్లో ఏదన్నా ఒకటి చెప్పండి సార్. అలాగే హాస్పిటల్స్ లో మంచి స్టాక్ ఒకటి ఉన్న వాటిల్లో కిమ్స్ గానీ వీటిల్లో ఏదన్నా చెప్పండి సార్. హాస్పిటల్స్లో అంటే మీకు ఎప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా కోవిడ్ టైంలో బాగా వచ్చినాయి, మళ్ళీ తర్వాత కూడా హెల్త్ కేర్ హాస్పిటల్స్లో అంటే హెల్త్ కేర్ చూసుకోండి. హెల్త్ కేర్ స్టాక్స్లో మేము చెప్పకూడదు, హెల్త్ కేర్ సెక్టార్లో చూడండి. మీకు ఆ సెక్టార్లో ఇంకా ఏదైనా కావాలంటే నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, నేను చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్గా మేము స్టాక్ చెప్పకూడదు, మీరు అడిగింది మేము చెప్పొచ్చు కానీ మేము రికమెండ్ చేయకూడదు. మీరు నాకు ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. సార్ ఎస్ సార్, 10:30 తర్వాత సార్ మీరు కాల్ చేస్తే తప్పనిసరిగా ఏంటంటే డైరెక్ట్గా స్టాక్ రికమెండ్ చేయకూడదు సార్, సెబీ గైడ్ లైన్, అందువల్ల చేయటం లేదు. సో సార్ అరవింద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటారు సార్? సార్ ఫ్యూచర్ లో సిల్వర్ బాగుంటుంది అంటారు, ఏ స్టాక్ కొనాలని? ఫ్యూచర్లో సిల్వర్ బాగుంటుంది, ఇది కొందామని. సిల్వర్ మీరు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అండి. సిల్వర్ స్టాక్స్ అంటే సిల్వర్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ బీస్ కానీ, సిల్వర్ బీస్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి, అవి తీసుకోండి. ఆ రెండు మంచివే లాంగ్ టర్మ్. అబౌవ్ మీరు 5 to 10 years, 5 years పెట్టుకున్నా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 150,000 దాకా ఉంది. సో 150,000 అంటే మీకు మొన్నటి దాకా మనం 2 lakhs అనుకున్నాం. ఇప్పుడు చూస్తే కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ఇది చూస్తే సప్లై తక్కువైపోయింది, ఇది ప్రొడక్షన్ తక్కువైంది. సో డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి 2.5 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాబిలిటీస్ మోర్ టు గెట్ టు అంటే టు రీచ్ 2.5, 2,50,000 లాంగ్ టర్మ్కి. సో మోర్ దెన్ 5 years, 10 years టార్గెట్ పెట్టుకోండి మీరు. లాంగ్ టర్మ్ అంటే అది ఏదన్నా పార్ట్గా చిన్నగా అంటే ఎస్ఐబి ద్వారా కానీ, లేకపోతే కొంచెం అంటే మార్కెట్ ఏదైనా ఇదైనప్పుడు ఆ సిల్వర్ బీస్ ఏదైనా కొంచెం తగ్గుతూ ఉంటాయి, అలాంటప్పుడు ఎక్రూడ్ చేసుకుంటూ ఉండండి. లేదా లంసమ్గా పెట్టినా పర్వాలేదు, టార్గెట్ పెట్టుకొని 5 years టార్గెట్ పెట్టుకొని లంసంగా పెట్టినా మీకు సిల్వర్ బీస్లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. రైట్ సార్. రైట్ అండి, అదండి సూచన. సో సార్ ప్రభాకర్ గారు పరిగి నుండి, నమస్కారం అండి. సార్
ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకున్నారు? ఓఎన్జీసీ 244 ఉన్నాయి, ఉంచుకోవాలా అమ్ముకోవాలి సార్? ఓఎన్జీసీ సార్ 244. ఓఎన్జీసీ 242 దాదాపు మీదే ఉంది. కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, ఉంచుకోండి. మీరు వచ్చే ఛాన్స్ ఉంది, 255 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. రైట్ సార్. సో సార్ మరి సమయం 10 గంటలు అవుతుంది. అవునండి. మరి ఏంటంటే ఏదైనా ఆర్బీఐ అసలు ఏనంటే అది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందా? లేదండి, పొజిషన్ ఏంటి? షార్ప్ 10కి స్టార్ట్ అవుతుందండి. షార్ప్ ఇంకా 2 నిమిషాలు ఉందండి. 2 నిమిషాలు. ఓకే. ఆయన వచ్చిన తర్వాత ఒక మినిట్ బ్రీఫ్ ఇచ్చినాక బ్రీఫ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్ సార్. సో సార్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ నేపథ్యంలో అంటే ఎలా ఉండబోతుంది ఏంటంటే మనం ఏంటంటే దీన్ని చూసిన తర్వాత మనం మాట్లాడదాం తప్పనిసరిగా. అవునండి సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఇందాక కూడా అడిగారు సార్. సుబ్రహ్మణ్యం గారండి, విజయవాడ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. చిన్న డౌట్. ఇండి కాపరు 336లో ఒక 2000 షేర్లు తీసుకున్నాను. ఓకే. షార్ట్ టర్మ్ టార్గెట్ సార్ చెప్పగలరు? ఓకే, 329 నడుస్తుంది సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఇందాకే అనుకున్నాం పెరుగుద్దని. ఇంకా మీకు పెరిగే ఛాన్స్లే ఉన్నాయి సార్. మీకు 350 క్రాస్ అయితే 360 దాకా ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. 350 క్రాస్ అవ్వాలి. ఏదైనా ఫస్ట్ టార్గెట్ 350 దాకా రావచ్చు. 345 to 350 అది క్రాస్ అయితే 360 దాకా రావచ్చు. అక్కడ మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు సార్. అదేంటి సూచన సార్. సార్ మరో కాల్ రండి. నాగార్జున గారు కుకుట్పల్లి నుండి. నమస్కారం అండి. సార్ బుద్ధి గారు, ప్రభు గారు, మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. విష్ ద సేమ్ సార్. ఫోన్ చెప్పడానికి ఫోన్ చేశాను సార్. కెమ్కాన్ నేను 200 లో బై చేశాను, హోల్డ్ చేయొచ్చా? అదొకటి సార్. స్కిప్పర్ బై చేయొచ్చా? స్కిప్పర్ ఫస్ట్ది ఏంటండి? కెమ్కాన్, CHEM. కెమ్కామ్. ఓకే, కెమ్కామ్ స్పెషాలిటీ కెమికల్స్. స్పెషాలిటీ కెమికల్స్ జనరల్గా సీజనల్ స్టాక్. ఇది 264, 1.64 డౌన్ ఉంది సార్. ఇది కొంచెం బాగా పెరిగిందండి, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి సార్, ఇది అప్పుడే వద్దు. తర్వాత స్కిప్పర్ అన్నారు. స్కిప్పర్ వచ్చేసి 590 నడుస్తుంది. మీకు ఇది బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది సార్. మీకు ఏదన్నా మీకు 530 కనుక క్రాస్ అయితే అప్పటి నుంచి కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 530 క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి, ఫ్రెష్ ఎంట్రీ అయితే. రైట్ సార్. సో సార్ మరో కాల్ రండి. బ్రహ్మరామ గారు, చిత్తూరు నుండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి. సార్ మొబైల్ మోహన్ సార్ చెప్పండి సార్. ఆ టీవీ వాల్యూమ్ రేమండ్ స్టాక్ కొన్నాను సార్. రేమండ్ స్టాక్ 638 లో. సార్ మీరు ఆ టీవీ పెట్టడం వల్ల ఇక్కడ మాకు వైబ్రేషన్ వస్తుంది. దయచేసి టీవీ మ్యూట్ చేసి చెప్పండి, మాకు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాం. రేమండ్ 638 లో కొన్నాను సార్. 638 కొంచెం వీకే ఉంది సార్, కొంచెం డౌన్ అవుద్ది. ఇంకా మీకు కొంచెం డౌన్ అవుతున్నప్పుడు కొన్నారు. 638 అంటే మీరు రీసెంట్గానే కొన్నారు అవునండి? అవును సార్. రీసెంట్గానే కొన్నారు. ఎప్పుడు మీకు ఆగస్టులో కొన్నారు. సో కొంచెం డౌన్ అవుతుంది. ఏదన్నా మీకు 580 కనుక క్రాస్ అయితే 580 to 600 అది క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు మా ఏదైనా యావరేజ్ చేసినా కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో అక్కడ నుంచి మీకు వచ్చినా మీకు 740 దాకా రావచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి సార్, పర్వాలేదు సార్. అదండి సూచన సార్. ఉమామేశ్వరరావు గారండి, మరో కాలండి. నమస్కారం అండి. సుజ్లాన్ స్టాక్ ఏమన్నా అంటే ఇప్పుడు సెల్ చేయొచ్చా? మళ్ళీ చెప్పడమా? సుజలాన్ ఇండస్ట్రీస్. సుజలాన్ సెల్ చేయొచ్చు అంటే ఎంతలో కొన్నారు మీరు? మేము 23లో కొన్నామండి. 23 కొనుక్కుంటే జనరల్గా ఇది రెన్యూబుల్ ఎనర్జీ లాంగ్ టర్మ్కి బాగా మల్టీ బ్యాగర్. ఇది ప్రస్తుతానికైతే మీరు మామూలుగా మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. బాగా మీకు రీసెంట్గా కూడా 60 దాకా వచ్చి అక్కడి నుంచి తగ్గుతోంది. సో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే వదిలేసేయండి. ఏదో షార్ట్ టర్మ్ అంటే ఈ లెవెల్ చూసుకోవాలి. ఎందుకంటే పడుతున్నప్పుడు అమ్మేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు రీఎంటర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ మీద మనకి రేంజ్ బౌండ్ గ్రిప్ ఉంటే హయ్యర్ లెవెల్స్లో అమ్ముకొని లోవర్ లెవెల్స్లో చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ పాయింట్ ఎవరు చెప్పలేరు. మేబీ పాయింట్స్లో డిఫరెన్స్ వస్తుంది. కొంచెం ఏదైనా పడుతున్నప్పుడు మనం అమ్మేసుకొని కింద కొనుక్కోవచ్చు బెస్ట్. లేదా లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. మోర్ దాన్ 5 years రెన్యూబుల్ ఎనర్జీ అంటే టైం పట్టుద్దండి. రైట్ అండి. అదన్నీ సూచన. మరో కాల్ నుండి ప్రసాద్ గారు, నిజామాబాద్ నుండి. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇద్దరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ BEML వచ్చేసి నేను 2606
650కి కొన్నాను సార్. 2600 అంటే ప్రాఫిట్లో ఉన్నారు, మంచి ప్రాఫిట్లో ఉన్నారు. అవును సార్. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయాలా? జనరల్గా ఇంకొంచెం పెరుగుద్దండి, రీసెంట్ కూడా కొంచెం పెరిగింది కదా. అంతకుముందు కూడా మీకు దాదాపు 4788 ఎప్పుడు 23rd జూన్ 25 అక్కడి నుంచి తగ్గుతుంది. అందుకే నేను అంటున్నాను సార్, ఎప్పుడైనా మనం ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ చూస్తున్నప్పుడు బాగా పెరిగినప్పుడు రివర్స్ అవుతుంది, రీట్రేస్మెంట్ అవుతుంది, న్యూస్ వల్ల ఏదైనా పడుతుంది అనుకున్నప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని కింద మళ్ళీ రీట్రేస్మెంట్ రీఎంటర్ కావచ్చు రీట్రేస్మెంట్ అయినప్పుడు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మీరు ఆ స్క్రిప్ట్ కనుక రేంజ్ బౌండ్స్ పెట్టుకొని దాని కదలాడికలు చూసుకుంటూ మనం రీఎంటర్ అవుతుంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే డౌన్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ రేంజ్ మనకు తెలుసు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చేయాలి. లేదు నాకు లాంగ్ టర్మ్ అనుకుంటే బిఎంఎల్ మళ్ళీ పెరిగే ఛాన్సులే ఉన్నాయండి, మళ్ళీ మీకు 5500 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి. అట్లయినా సరే రైట్ అండి. రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎక్కువ సదావకాశం, ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంటుంది మనకి ప్రాఫిట్స్ ఇవ్వడానికి. ఎస్ ఎస్ ఎస్. సో అదండి సార్ సూచన. సో సార్ మరో కాల్ అండి, సత్యం అండి, వరంగల్. సత్యం గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్ కోసం? సార్ గోద్రేజ్ కన్స్యూమర్ సార్. గోద్రేజ్ కన్స్యూమర్స్. ఓకే, ఎంతలో కొన్నారు? ఫ్రెషా సార్? సార్ కొన్నా సార్, కొన్ని ఎక్కువ రేట్లోనే కొన్నా. అటు మన 1270లో కొన్నా సార్. అదే ప్రాబ్లం. కొంచెం వీకే ఉంది సార్, బాగా డౌన్ అయింది. లాస్ట్ కూడా మీకు 991 5th మార్చ్ 991 మీకు కొంచెం డౌనే అవుతుంది. దాదాపుగా 1100 వరకు రావచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది సార్, డౌనే ఉంది, కొంచెం ఆగండి సార్. సో అదండి సూచన సార్. సో సార్ ఏంటి సార్ మరి 10 o'clock మరి సార్ ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఉన్నారు సార్. ఎనీ అప్డేట్? ఇంకా రాలేదు సార్, ఇంకా అప్డేట్ రాలేదు. సరే. ఎనీవే ఏంటంటే ఫైనల్గా సార్ మీరు ఒక మాట చెప్పండి. అంటే మార్కెట్ ఎందుకంటే సిరీస్ ఫస్ట్ కాబట్టి ఈ జనరల్గా ఏంటంటే ఫస్ట్ డే సిరీస్లో ఫస్ట్ డే పాజిటివ్ ఉంటే ఆ మంత్ మొత్తం సిరీస్ పాజిటివ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ డే నెగిటివ్ ఉంటే ఆ మంత్ నెగిటివ్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవాళ పాజిటివే రావచ్చు, ఆయన బాగానే మంచిగానే పాజిటివ్గానే మాట్లాడచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఎందుకంటే మన పారామీటర్స్ ఏం నెగిటివ్ ఏం లేవు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు ఇదిగానే ఉన్నాయి, ఇంకా తగ్గించే ఛాన్సులు ఉన్నాయి కానీ పెంచే ఛాన్సులు ఇప్పుడు లేవు. సో డెఫినెట్ గా మనం పాజిటివ్ సైడే ఉన్నాం. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఇప్పుడు ఆ డెట్ ని క్లియర్ చేసుకోవడానికి కూడా అపోనెంట్ యుఎస్ లో వాళ్ళు అపోనెంట్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే డెట్ కి ఇంకొంచెం పెంచుకొని దాన్ని ఇచ్చేస్తారు. సో చేయలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ షట్ డౌన్ ఒక రకంగా. సో వాళ్ళు పనిచేయరు, గో హోమ్ అంటున్నాడు ఆయన, వాళ్ళ హోమ్ సెక్రటరీ. సో ఇవాళ ఏం హాలిడే అన్నట్టు, యాక్చువల్గా పండగ వాళ్ళు చేసుకుంటుంది. సో డెఫినెట్ గా అది చూడాలండి. మనమైతే యుఎస్ ఇండియా రిలేషన్స్ ఎప్పుడైతే ఇదవుతాయో అప్పుడు మనకి అప్పుడు దాకా కన్సల్టేషన్ అవుద్ది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం కాబట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తుందండి, న్యూస్ వస్తుంది. మార్కెట్ కూడా షార్ట్స్ లో ఉంది బాగా. సో ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనకి పాకిస్తాన్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు ఏమైందండి, 24,925 వచ్చింది, 1000 points అబోవ్ పెరిగింది ఆ రోజు. సో అట్లానే మంచి మూమెంట్, అంతకంటే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయన కనుక మంచి పాజిటివ్ న్యూస్ మనకి మంచి తీపి కనుక మనకి ఇస్తే ఇండియాకి. సో డెఫినెట్ గా అది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఈ మార్కెట్ కూడా. రైట్. అయితే ఒక 45 minutes వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ లో ముందుకు వెళ్ళడం కానీ మీ సూచన ఫైనల్. ఫస్ట్ 45 minutes చూసిన తర్వాత మేబీ మ్యాక్స్ టు మ్యాక్స్ స్టాటస్ క్యూ ఉండొచ్చు. కొంచెం కొంచెం మార్కెట్ మూడ్ బై ఆన్ డిప్స్ ఉన్నప్పుడు కొంచెం పడింది అనుకోండి, డెఫినెట్ గా అక్కడ ఎంటర్ అయ్యి మళ్ళీ పెట్టుకోవచ్చు. అదే అండి మెయిన్. రైట్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ తిరిగి ఎల్లుండి ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.